హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? సో టుడే వీడియోలో ఏంటంటే నా ప్రిపరేషన్లో వచ్చే కష్టాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది కామన్గా అందరికీ ఉండే ప్రాబ్లం అనమాట. సో ఎవరైతే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివారో వాళ్ళకైతే అంత ఈజీగానే ఉంటుంది. అంటే ప్రిపరేషన్ అందరూ కష్టపడే చేస్తారు, బట్ దాని గురించి కాదు. ఇంకా తెలుగు మీడియం వాళ్ళతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం ఈజీగా ఉందనుకుంటున్నాను. నేనేంటంటే ఫస్ట్ నుంచి తెలుగు మీడియం అనమాట. 1 to 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను. అప్పుడు నా ఇంగ్లీష్ వచ్చేసరికి అసలు దారుణంగా ఉండేది. జస్ట్ అసలు ఏదో ఒక 4 క్వశ్చన్స్, ఒక చాప్టర్కి వచ్చేసి 4 క్వశ్చన్స్ బట్టి పట్టడం, వెళ్ళి ఎగ్జామ్లో రాయడం, పాస్ కావడం. సో ఇంగ్లీష్ పాస్ అయితే నాకు చాలా ఆనందంగా అనిపించేది. అప్పుడు అంత లో లెవెల్లో ఉందన్నమాట నా ఇంగ్లీష్ అనేది. సో ఎలాగోకలాగా 10th క్లాస్ వరకు అయితే లాక్కొచ్చాను ఇంగ్లీషు. బట్ మొత్తం ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంకా తెలుగులోనే అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ అయితే చాలా కష్టంగా అనిపించింది ఇంటరు. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో కొంచెం ఈజీ అనిపించింది. ఎందుకంటే ఆ టర్మ్స్ మొత్తం ఆ టెర్మినాలజీ అనేది కొంచెం అర్థమవుతూ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎంపీసీ కాబట్టి ఇంటర్లో అంత పెద్ద కష్టంగా అనిపించేది కాదు. ఎందుకంటే మనకి మ్యాథ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు 3 కామన్ సబ్జెక్ట్సే. అంటే కొంచెం ఆ టెర్మినాలజీ అని కానీ మ్యాథ్స్ మొత్తం క్యాలిక్యులేషన్స్ కాబట్టి అంత ఇబ్బంది పడలేదు. ఇక ఫస్ట్ ఇయర్ కొంచెం అలా ఇబ్బంది పడ్డ తర్వాత సెకండ్ ఇయర్ బాగా ఈజీ అనిపించింది. ఇంకా తర్వాత డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియమే అయ్యాను. సో ఇంకా ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం వల్ల డిగ్రీ కొంచెం ఈజీ అనిపించింది. ఇక్కడ ఏం జరిగింది అంటే డిగ్రీ వరకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది, మొత్తం సిలబస్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో కొంచెం పట్టు అయితే సాధించవచ్చు మనం. ఎందుకంటే కొంచెం మనం ఇంకా బేసిక్ ఇంగ్లీషు, అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీషు కొంచెం బాగానే నేర్చుకుంటాము. బట్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మనం కెరియర్ని చూస్ చేసుకున్నప్పుడు సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదువుకోవాలా లేకపోతే తెలుగు మీడియం బుక్స్ చదువుకోవాలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఎందుకు అంటే మనం సైన్స్ అనేది అంటే బయాలజీ కానీ లైఫ్ సైన్స్ కానీ మనకి అసలు రాదనమాట. అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి అది ఉండదు. సిఈసి, ఎంపీసీ, ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి బయాలజికల్ సైన్స్ అనేది ఉండదు. లేకపోతే ఆపోజిట్లో తీసుకుంటారు కదా, బైపీసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్, టెర్మినాలజీ ఇవైతే కొంచెం కష్టంగా అనిపిస్తాయి వాళ్ళకి. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే కెరియర్ని చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఇక గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎస్ఎస్సి కన్నా ప్రిపేర్ అవుతారు, లేదంటే బ్యాంకింగ్, లేదంటే రైల్వే అనమాట. ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్లో అంత బాగా నైపుణ్యం అయితే ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి ఉన్నంత అయితే ఉండదు. అసలు ఇంకా బ్యాంక్ వైపు వెళ్ళిన వాళ్ళైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అటు ఆ కెరీర్ని చూస్ చేసుకున్న వాళ్ళైతే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అసలు దాంట్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఆ టైం లిమిట్ కానీ చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయితే కానీ బ్యాంక్ జాబ్ అయితే కొట్టలేరు. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు రైల్వేకి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్లో ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అయినప్పుడు ఇంగ్లీష్ అయితే చాలా కష్టంగా అనిపించింది. అసలే నా ఇంగ్లీష్ అంతంత మాత్రం అయితే ఇంకా ఎస్ఎస్సి వచ్చేసరికి మొత్తం A to Z ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, లేకపోతే హిందీ మీడియం అనమాట. సో హిందీ అయితే ఇంకా 10th క్లాస్ వరకు వాళ్ళు తప్పితే ఇంకొకటి రానే రాదు. అలాంటిది హిందీలో ఎగ్జామ్ రాయటం అనేది చాలా కష్టం కాబట్టి ఇక ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకొని 2 years అయితే ఎస్ఎస్సి కోసం కష్టపడ్డాను. బట్ లాభం లేదు, కనీసం ఆఫ్ కూడా దగ్గరలోకి వెళ్ళలేకపోయాను. అందుకనేసి ఎస్ఎస్సి వదిలిపెట్టేసి ఇక రైల్వే కోసం అయితే చూస్ చేసుకున్నాను. ఈ రైల్వే వచ్చేసరికి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలా, మనం వచ్చేసరికి అది సగం ఇది సగం. అసలు మరి ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ ఏం తీసుకోవాలి, తెలుగు మీడియంలో తీసుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవాలా? ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నాను అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, మనకి కెమిస్ట్రీ కొంచెం ఈజీగానే అనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి. బట్ లైఫ్ సైన్స్ అనేది అసలు ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఆ టెర్మినాలజీ, ఇంగ్లీష్ టెర్మినాలజీ మనకైతే అసలు అర్థమే కాదు. సో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం కాబట్టి ఆ సైన్స్ అనేది తెలుగులో చదివితేనే అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది.
ఈవెన్ డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివినా సరే కొన్ని వర్డ్స్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్ మీనింగ్ కానీ ఇంకా ఏదన్నా డౌట్స్ వచ్చినప్పుడు మన తెలుగులో రిఫర్ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. ఏదో గుడ్డిగా చదువుకుంటూ ప్రయోజనం లేకుండా చదువుకుంటే మనకి ఏం ఉపయోగం అయితే ఉండదు కదా. అదేదో ఇంటర్లో లాగా డిగ్రీ లాగా చాప్టర్కి ఒక 4 క్వశ్చన్స్ బట్టి ఆ ఎగ్జామ్స్లో రాస్తే అయిపోయేంత ఈజీ కాదు కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే. సో ప్రతిదానికి అర్థం తెలుసుకోవాలి, దాన్ని మన నేటివ్ లాంగ్వేజ్లోకి మార్చుకొని చదివితేనే ఎక్కువ కాలం అయితే గుర్తుంటుంది. కాబట్టి ప్రిపరేషన్లో చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక 2 ఇయర్స్ అలాగే కష్టపడ్డాను. ఇప్పుడు ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియం కానీ ఏదైనా సరే వర్డ్స్ అనేవి కొంచెం ఈజీగానే అనిపిస్తున్నాయి. ఇంకేదన్నా నాకు కష్టంగా ఉన్నాయనిపిస్తే గూగుల్ చేసుకుంటాను. సో ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ తీసుకునేటప్పుడు సగం ఇంగ్లీష్ మీడియం సగం తెలుగు మీడియం కాబట్టి నేను ఎక్కువగా నాకు ఏదైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనిపిస్తాయో దాంట్లో అయితే తీసుకుంటాను, ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటాను. ఎందుకంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అండ్ ఇంకా రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివాను కాబట్టి డిగ్రీ వరకు కూడా. సో నేను ఇంగ్లీష్ మీడియం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ యాప్లో కోర్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లో ఏంటంటే ఇక మనకి తెలుగులో కావాలంటే తెలుగులో చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. అందుకని ఇక బుక్స్ పర్చేస్ చేయడం మానేసి టెక్స్ట్ బుక్ యాప్లోనే తీసుకున్నాను. దాంట్లో అయితే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు 2 క్వశ్చన్ మార్చి అర్థాన్ని అయితే చూసుకొని అప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో ఈ విధంగా నా ప్రిపరేషన్ కష్టాలు అనేవి మొదలైనాయి. బట్ ఫస్ట్లోనే అంత గెయిన్ చేసుకోవడం అంత ఈజీ కాదనమాట, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ చేసే కొద్దీ ఈజీ అయితే అయిపోతుంది. మీలో కూడా ఎవరైనా నాలాగా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివి సో ఏ ఎగ్జామ్స్కైనా సరే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇంకా రీజనింగ్ కోసం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ సైన్స్ కోసం నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏంటి, నా స్ట్రాటజీ ఏంటి అనేది గ్రూప్ డి కోసం అయితే ప్రత్యేకంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ అనేవి. సో వీడియోస్ నచ్చుతున్నట్లయితే కనుక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా సైన్స్కి సంబంధించి కొంచెం ఎక్కువే కష్టపడాలి, ఎందుకంటే గ్రూప్ డిలో మనకి సైన్స్ కోసం 20 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇచ్చారు కాబట్టి సైన్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ ఇంకా లేకపోతే మన టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ కనుక చదివితే కూడా సరిపోతుంది, ఎందుకంటే రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతూనే ఉంటారు. సో డీటెయిల్డ్గా ఇంకా సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే మీకు చెప్తాను. నాకు బాబుతోటి అండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ తోటి ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగానే అనిపిస్తుంది. అందుకోసమే వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. నా తరపున ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్లో చిన్న టిప్స్ కానీ నా తరపు నుంచి చిన్న మోటివేషన్ కానీ మీకు డెఫినెట్లీ అందిస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.